హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరూ గూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరని అనుకుంటానా. సుత్తారు గదా! పొద్దున లేవగానే ఫస్ట్ అయితే నేను గ్రీన్ టీ తాగుతా. ఎందుకంటే మనకు మెటబాలిజం అయినా, బ్లడ్ సర్క్యులేషన్ అయినా, ఫేస్ గ్లోయింగ్ ఉండాలన్నా, మన బాడీలో ఉన్న వేస్టేజ్ పోవాలన్నా గూడా గ్రీన్ టీ ఖచ్చితంగా తాగాలే. ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. ఇయాలైతే నేను బఠానీలతోని ఒక మంచి రెసిపీ చేత్తానా. దాంతో పాటు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేనేం జేత్తా, ఏంది, మా ఇంట ఎట్లుంటదనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అంతేగాకుండా నేను వీడియో ఎట్లా తీత్తానా, ఏంది అనేది గూడా ఈ వీడియోలో కొద్దిగా షేర్ చేసుకుంటా. ఇయాలైతే మంచి కొత్త రెసిపీ అయితే పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారు. హెల్తీ రెసిపీ. బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకున్నా పర్వాలేదు, స్నాక్‌గా తీసుకున్నా పర్వాలేదు. అంత మంచిగుంటది. ఎందుకంటే మనకు బఠానీల సీజన్ గదా! బఠానీలొచ్చినప్పుడే మనము ఎక్కువ యూజ్ జేయాలే. అయితే నిన్న ఒక సిస్టర్ అయితే పెట్టింది. ఆ సిస్టర్ మీరు వి అంటే వంటలు పెడుతున్నారు గదా! వంటలు చేస్తున్నారు గదా! మీరు మాట్లాడడం వల్ల ఆ వంట రెసిపీ అనేది క్లియర్‌గా చెప్పలేకపోతారు. దాంతో పాటు వంట మీద ఇంట్రెస్ట్ పోతాంది మీరు మాట్లాడేసరికి అని చెప్పింది. అయితే ఇది నిజమే అయితే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి సిస్టర్. ఎందుకంటే రెసిపీ ఉన్నప్పుడు రెసిపీ గురించే మాట్లాడతా. ఆ తర్వాత లేదు మోటివేషన్ గాని ఏదన్నా టాపిక్ ఉంటే అది నార్మల్‌గా ఇంట్లో పని, వంట పని ఇంట్లో పని మన గిన్నెలు తోముకుంటా ఆ టాపిక్ గురించి మాట్లాడతా. ఇయాలైతే రెసిపీ కొత్తది గాబట్టి, ఇయాల ఆ సిస్టర్ అన్నది గాబట్టి, అంటే నేను రెసిపీ చేసేటప్పుడు నన్ను వేరే అంటే బ్యాటర్‌లు చెప్తాను గదా! దానివల్ల వంట మీద ఇంట్రెస్ట్ అత్తలేదు సిస్టర్ అని జెప్పి అంటారు. ఎందుకంటే నువ్వు మంచి మంచి రెసిపీ జూపిత్తన్నావు గదా! అని జెప్పి అంటాంది. అయితే నాకనిపిచ్చింది అవును నిజమే సిస్టర్ అనిపిచ్చింది. నాకైతే ఎవ్వరు జెప్పలేదు అట్లా అని జెప్పి నేనైతే అనుకున్నా. ఒకవేళ అదే నిజమైతే మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చూత్తారు గదా! ఇక్కడైతే నేను బఠానీలన్నీ ఒలుచుకున్నా. మంచిగా తీసుకున్న తర్వాత బఠానీలైతే మంచిగా అప్పటిదప్పుడు అయిపోతది. 5-10 నిమిషాలలో అయిపోతది. ఇక్కడ మనం ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఏం లేదు. పచ్చి బఠానీలే. ఇట్లా తీసుకొని మనమైతే మిక్సీలో అయితే ఏసుకోవాలి. ఒక కప్పు నేను బఠానీలు తీసుకున్నా గదా! బఠానీలు తీసుకుంటే మీరు ఇక్కడ ఉప్మా రవ్వ అవసరం పడతది మనకైతే. ఇక్కడ పచ్చిమిర్చి గూడా తీసుకుంటానా. మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి గూడా ముక్కలుంటాయి గదా! ఫ్రెష్‌యి అవి గూడా ఏసుకోవచ్చు. మంచి ఫ్లేవర్‌తోనుంటది. తింటా ఉంటే మంచి ఫ్లేవర్ అత్తది. దాంతో పాటు జీలకర్ర ఏసుకుందాము. ఇట్లా ఏసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ ఉప్మా రవ్వ ఒక కప్పు బఠానీలు తీసుకుంటే 1:30 కప్పు లేదా 2 కప్పులు ఉప్మా రవ్వ తీసుకోండి. సన్న ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సుజి రవ్వ అంటాం గదా! గదైతే తీసుకోండి. ఫస్ట్ అయితే ఇవి మనం కొద్దిగా కొత్తిమీరేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇక్కడ నేను బఠానీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర మీకిష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని, అల్లం వెల్లుల్లి ఫ్రెష్‌ది గాని ఏసుకొని మిక్సీ అయితే పట్టుకోండి. పట్టిన తర్వాత మనం ఏం జేయాలో జూపిత్తా. అయితే ఆ సిస్టర్ అట్లన్నది. ఇయాల నాకనిపిచ్చింది నేనెప్పుడు రెసిపీ చెప్పుకుంటా కొద్దిగా మోటివేషనల్ ఉన్న వీడియోస్ అంటే టాపిక్ చెప్తా గదా! అట్లయితే చెప్దాం అనుకున్నా గానీ, ఆ సిస్టర్ అయితే అట్లన్నది. అందుకే నేను చెప్పట్లేదు. కొన్ని కొన్ని మధ్య మధ్యలో యాడ్ చేత్తా. ఇక్కడ చూస్తారు గదా! చిన్న ప్యాకెట్ పెరుగు తీసుకున్నా. ఎందుకంటే మనకు కొద్దిగా కట్ మీట్ ఉంటే మంచిగుంటది. లేకపోతే మంచిగుండది. కొద్దిగా ఒక రూ. 10 ప్యాకెట్ పెరుగైతే ఏసుకున్నా. ఆ తర్వాత ఉప్మా రవ్వ ఒక 2 కప్పులేసుకోండి. ఒక కప్పు బఠానీ అయితే 2 కప్పుల ఉప్మా రవ్వ ఏసుకోండి. లేదనుకుంటే 1 ½ కప్ ఏసుకోండి సరిపోతది. చూత్తారు గదా! ఇగో గిట్లయితే ఉప్మా రవ్వేసుకోవాలే. అయితే మనము వీడియోలు జేత్తానం. మన గురించి మనకు ఏంది తప్పు, ఏది ఒప్పు, ఎట్లా జేత్తానం వీడియోస్ అనేది మనకు దెలవది. వేరేటోళ్ళు జెప్తేనే అర్థమైతది. వాళ్ళు జెప్పే దాన్ని బట్టి మనం సజెషన్ తీసుకున్నట్టే. వాళ్ళు మనకు నెగెటివ్‌గా జెప్పినా, పాజిటివ్‌గా చెప్పినా మన వీడియోని జూత్తారంటే చాలు. అంటే మన వీడియోను ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు జూత్తారంటే ఎంత గొప్ప. మనం నచ్చితేనే గదా! వీడియో చూడగలుగుతారు. అంటే మన టాకింగో, మన మాటలో, మనది ఏదో ఒకటి రెసిపీనో అందుకని వాళ్ళు ఏదిచ్చినా మనము నెగెటివ్‌గా తీసుకోవద్దు. పాజిటివ్‌గానే తీసుకోవాలి. చూత్తారు గదా! ఇక్కడ ఉప్మా రవ్వయితే నేను కప్పున్నర, 2 కప్పులేసుకోండి. ఏసుకొని మళ్ళొక్కసారి కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. చూత్తారు గదా! అయితే మనం ఏదైనా సాధించాలనుకుంటే పక్కోళ్ళు ఎవరేమైనా అనుకుంటారో, ఎదుటోళ్ళు ఏమైనా అనుకుంటారో, మా చుట్టాలు ఏమనుకుంటారో అని ఏం ఆలోచించొద్దు సిస్టర్. మనం ఏం జేయాలనుకుంటానో గదే జేయాలి. గంతే. ఎందుకంటే మా బావ గూడా మూడో బావ యూట్యూబ్ స్టార్ట్ జేషిండట. స్టార్ట్ జేషిండు. షార్ట్ వీడియోస్ అయితే పెడతాండు. అంత క్లియర్ అయితే తెలవదు మా బావకు. అయితే మా ఆయనకైతే చెప్పిండు. వీడియోస్ గూడా పెడతాను షార్ట్ వీడియోస్. చిన్న చిన్నయి అట్లా అట్లా బయట నేచర్‌ది. చూత్తారు గదా! 2 కప్పులేసుకున్నా. మిక్సీ అయితే పట్టుకుందాం నీళ్లు పోసుకొని కొద్దిగా. బాగా నీళ్ళు గూడా పోయొద్దు. అయితే ఆయన జేత్తాండు. మా రెండో బావ కొంచెం అంటే అన్నదమ్ములు ఒకరి మీద ఒకరు ఈర్ష్య అయితే ఉంటది గదా! అయితే మా రెండో బావకైతే మస్తు కోపమొత్తాంది. ఎందుకురా యూట్యూబ్ పెట్టినవు? ఈడ పని లేదా? పాట లేదా? ఏం పెడతానో? ఏ వీడియోలు పెడతానో? అని ఆయన మాట్లాడే టాకింగ్‌ను, ఆయన మాట్లాడే వేను, ఆయన పెట్టే వీడియోస్‌ను అన్నిటిని గూడా కామెంట్ చేసుకుంటూ ఎగతాళి జేత్తాండట. అయితే అది మా ఆయనకైతే చెప్తాండు. అంటే తమ్ముడు గదా! చెప్తాండు. గట్లయితున్నది నిజంగా. సుత్తారు గదా! ఇక్కడైతే మిక్సీ అయితే పట్టుకున్నా. మనకు చిక్కగుంటే కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోండి. అయితే మా బావ పెడితేనే అంటే అక్కడి, ఇక్కడి
వీడియోస్ పెడితేనే మా బావని గట్ల ఎగతాళి చేత్తాండు. అదే నేను వీడియోస్ పెడతానన్న విషయం తెలిస్తే మాత్రం ఇంట్లో పెద్ద రభసే అయితది. ఇంట్లో పెద్ద ఫైరే అయితది. ఇగ మా ఆయన నాకు గొడవలయిపోతాయి. మా ఆయన మంచోడు గాబట్టే నేను వీడియోలు చేయగలుగుతానా, లేకపోతే అసలు నేను వీడియోలు చేయలేను. ఆ విషయం మీకు తెలిసిందే. అట్లయితున్నది మా బావలకు తెలవది. ఒకవేళ మా బావకు తెలిస్తే ఖచ్చితంగా నన్నైతే ఛానల్ మానేపిస్తాడు. గొడవలైతయి. ఎంతో పెద్ద పెద్ద అంటే పెద్ద గొడవయితది మా అత్త, మా మామయ్య. ఎందుకంటే నా లైఫ్ గురించి చెప్పినా గదా! మా అత్తయ్య ఇలాంటిది, మా మామ ఇలాంటిది, మా బావ ఇలాంటోడు, మా అమ్మ ఇలాంటిది అని చెప్తానే గదా! పర్సనల్ అన్నీ గూడా చెప్తానే గాబట్టి మస్తు పెద్ద పరేషాని అయితది. గట్లయితున్నది మా బావ వీడియోలు జేత్తేనే గట్లా అంటాడు. నేను జేత్తనని తెలితే మాత్రం ఇగ ఇంట్లో పెద్ద గొడవ అయితది. నన్ను ఇంట్లో నుంచి పంపించేంత అదయిపోతది. అట్లయితే అయితది. సుత్తారు గదా! ఇక్కడ కొద్దిగా నీళ్లు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ మనము ఉప్పేసుకోలేదు అప్పటినుంచి. ఉప్పేసుకోవాలి. కొద్దిగా ఉప్పు మంచిగానే ఏసుకోండి. దాంతో పాటు సోడా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 ఏసుకోవాలి. ఒకవేళ మీకు బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడానే ఏసుకోండి. ఒకవేళ ఈ 2 లేకపోతే ఈనో ఉంటది గదా! మనకి ఈనో బయట దొరుకుతది రూ. 5 అదేసుకోండి. ఎందుకంటే పొంగాలే గదా! అప్పటిదప్పుడే చేసుకుంటారేం కాబట్టి కొద్దిగా ఈనో పౌడర్ గానీ లేదా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 ఏసుకోవాలి. వేసుకొని కొద్దిగా మనము డైజెషన్ కావడం కోసం కొద్దిగా ఇంగువ ఏసుకుందాము. ఇంగువ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే అవాయిడ్ జేయండి. అయితే నేననేదేందంటే ఎవరేమనుకున్నా అవసరం లేదు. మనం ఎదిగితే ఓర్వలేనోళ్ళు ఎంతో మందుంటరు. కాబట్టి వాళ్ళ ముంగట మనం నిలబడి జూపియాలె. ఇప్పుడు నన్ను ఎగతాళి జేత్తారు. ఎగతాళి జేత్తారు గదా! అని చెప్పి మనం బాధపడి ఇంట్లో కూసోవద్దు. వాళ్ళు ఎగతాళి జేత్తే నేను సప్పుడేకుంటానా? నేను జేసి జూపెడతా. నేనేందో నా టాలెంట్ ఏందో అని జూపియాలి అంతే. అదే ఆ మనుషులే మనం ఎదిగిన రోజు, మనం సంపాదించిన రోజు, అబ్బా! మా ఇంటి పక్కనుంటది, మా సుట్టాలామనే, మా ఇంటి పక్క ఆమెనే, మా రిలేషన్ అయితదని గొప్పగా చెప్పుకుంటారు. గప్పుడు అత్తరు. అందుకే అంటారు గదా! బెల్లం చుట్టూ ఈగలాలుతాయి అని జెప్పి. గట్ల జేత్తరు. ఇప్పుడైతే నేనింక సక్సెస్ గాలేదు. మానిటేషన్ అయిపోయింది. పిన్ అయిపోయింది. అన్నీ అయిపోయినాయి. మనీ అయితే తీసుకోలేదు. కానీ నేను సక్సెస్ అయిన రోజు నన్ను మాత్రం ఖచ్చితంగా పొగుడుతారు. ఇప్పుడు తెలితే ఖచ్చితంగా తిడతారు. ఏంది ఏం పని లేదా, పాట లేదా అంటారు. అదే ఎంతో కొంత సంపాదించి ఒక మంచి పొజిషన్ నిలబడితే నా గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఆ తప్పులు ఒప్పుగా అయిపోతాయి. అర్థమైతుంది గదా! అందుకే పైసలకి విలువిత్తారు. కాబట్టి ఆ పైసకు విలువియ్యాలంటే మనము మన మీద టాలెంట్ చూపిస్తే అప్పుడు ఆ పైసతో పాటు మనకు గూడా విలువిత్తారనేది నా ఉద్దేశ్యం. సుత్తారు గదా! ఇక్కడైతే మంచిగా కలుపుకున్న సోడా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు, ఇంగువ కొద్దిగా యేసుకొని మంచిగా కలుపుకున్నా. కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను గ్రీన్ చట్నీ యేసుకున్నా. వీడియో అయితే తీయలేదు. ఇక్కడ టమాటా చట్నీ గూడా యేసినా. ఈ 2 గూడా వీడియోలు తీయలేదు. లెంత్ ఎక్కువైపోతే మనం చూడలేరని జెప్పి తీయలేదు. టైం గూడా కుదరలేదు నాకు. సుత్తారు గదా! గిట్లయితే కలుపుకొని మనం కొంచెం థిక్‌గానే ఉండాలి. దోస బ్యాటర్ లెక్క ఉండద్దు. ఇది ఊతప్పం లెక్క చేసుకోవచ్చు, పొంగనాలు చేసుకోవచ్చు. దాంతో పాటు నేను చూపించినట్టు గూడా చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే పొంగనాలు చేసుకోండి. నేను చెప్పినది పోపేసే చిన్న బౌల్ ఉంటది గదా! అది లేకపోతే మీరు పొంగనాల ప్లేట్‌లో యేసుకుంటే సరిపోతది. ఇక్కడైతే నేను పోపేసే దాంట్లో యేసుకుంటానా. కొంచెం మంచిగుంటది చూడ్డానికి గూడా. ఇక్కడ కొద్దిగా నేను నెయ్యేసుకున్నా. నెయ్యేసుకొని దాంతో పాటు మీరు బటర్ గానీ, ఆయిల్ గానీ యేసుకొని గిట్లయితే వేసుకొని మనం మూత పెట్టుకోవాలి లో ఫ్లేమ్‌లోనే. తొందరగా కాలిపోతది. లోపల ఉడకాలి గదా! అయితే గిట్లా మూత పెట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టిన తర్వాత మనము తిప్పేసుకుంటే సరిపోతది. పొంగనాల మిషన్ అయితే మంచిగుంటది. ఇంకా చూడ్డానికి చిన్న చిన్నగా మంచిగా కనబడతది. గిట్లయితే యేసుకుంటానా. దీన్ని గ్రీన్ చట్నీ కాంబినేషనే మంచిగుంటది. కచ్చాపంతగా నాకైతే తింటే మంచిగా అనిపియలేదు. గ్రీన్ చట్నీ అందుకే యేసినా. గ్రీన్ చట్నీ గిట్లా బఠానీలొచ్చినప్పుడు మనం గిట్లా హెల్తీగా చేసుకోవచ్చు. చూత్తారు గదా! ఇట్లయితే నెయ్యితోనేసుకుంటానా. అయితే నేననేదేందంటే కొంతమంది ఎదుటోళ్ళేమని అనుకుంటారో భయం. ఏ పని జేయడానికి ముందుకు రారు. భయపడతారు. ఏది జేసినా తప్పులు తిత్తరని జెప్పి. మనం మంచిగా బతికినా తప్పులు తిత్తరు. మనం చెడుగా బతికినా తప్పులు తిత్తరు. జనాలకు పనేమున్నది? మన గురించి మాట్లాడుకోవడమే పని. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించరు. వాళ్ళకి ఏ టాలెంట్ ఉండది. వేరేటోళ్ళకి మాత్రం గిట్లా అంటారు. చూత్తారు గదా! నేనైతే ఇక్కడ మంచిగా ఆహ్, చూడ్డానికి మంచిగా కనబడతాన్నాయి గదా! చిన్న చిన్న ఇడ్లీ లెక్క. అట్లయితే యేసుకొని ఇట్లా గ్రీన్ చట్నీ, టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపరుంటది. నేను షార్ట్ వీడియోలు గూడా పెట్టినా. కానీ అది తొందరగా పెట్టేషిన. ఎందుకంటే నేనక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే నాకు ఎడిటింగ్ జేయడం అవన్నీ జేయడం అనేది కొంచెం లేట్ అయితాంది. కాబట్టి నేను మాట్లాడకుండా పెట్టిన రెసిపీ సరిగ్గా అర్థం కాకపోవచ్చు. అందుకే నేను ఇక్కడైతే మంచిగా క్లియర్‌గా చెప్తానా. అందుకే ఏ టాపిక్ మాట్లాడకుండా ఎక్కువ. చూత్తారు గదా! గిట్లయితే పెట్టుకున్నా. ఇక్కడ మా చిన్నోడైతే ఇయాల స్కూలుకి పోలేదు. ఇది ఎప్పటిదంటే షబే మేరాత్ ఉండే మాకు. తర్వాత రోజు అంటే ఫ్రైడే రోజు అంటే నిన్నటి వీడియో. పిల్లలు ఇంట్లోనే ఉంటే. ఎందుకంటే నైట్ అంతా జాగారం జేషిర్రు అని జెప్పి పిల్లలైతే స్కూలుకి పోనన్నారు. అందుకే నేను గూడా పిల్లల్ని ఇంట్లోనే ఉంచిన. ఎందుకంటే మేము రాత్రి 12 వరకు మెలుకువతో ఉన్నాం. చూత్తారు గదా! 10:30కు తింటారు పిల్లలు. ఇగ గిట్లా సాయంత్రం అయితే అయింది. ఇగ 4 అయింది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు. అయితే కొంతమంది అడుగుతార్రు రెవెన్యూ ఎంత అత్తందక్కా అంటే ఇప్పుడే రాదు $100 అయిన తర్వాత అత్తది. దాని గురించి ఒక
ఒక వీడియో చేస్తా ఖచ్చితంగా, మీకైతే డౌట్ క్లియర్ అవుతుంది. అయితే నేను పెట్టే వీడియోస్కు ఎంత రెవెన్యూ వస్తుంది, ఒక్కొక్క వీడియోకి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది కూడా మీకు చూపిస్తా. ఎందుకంటే నా వీడియోస్ లెంత్ ఉంటాయి కదా, ఎంత వస్తుందనే చూపిస్తా. 1000 వ్యూస్ అయితే ఎంత ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత రెవెన్యూ వస్తుంది, 500 అయితే ఎంత షార్ట్ వీడియోకి ఎంత వస్తుంది అనేది మొత్తం కూడా వీడియోలో చూపిస్తా. మా ఆయనది రేపు ఫోన్ ఉంటుంది, ఖచ్చితంగా వీడియో తీసి మీకు చూపిస్తా. కొత్తోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాతోళ్ళు అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా డౌట్లు ఉంటే అడగండి. నాకైతే ఇవన్నీ డౌట్లు ఉండే నా ఛానల్ మానిటేషన్ కాకముందు, అందుకే మీకు చెప్దాం అనుకుంటాను. 4 అవుతుంది, 4 అవుతుందంటే నేను ఖచ్చితంగా ఛాయ్ పెట్టుకుంటాను. అదైతే మీకు తెలిసిందే కదా, నేను ఛాయ్ పెట్టుకుంటాను ఫస్ట్. ఇవాళ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏమేమి 4 అవుతుంది, 4 అవుతుందంటే నేను ఖచ్చితంగా ఛాయ్ పెట్టుకుంటాను. అదైతే మీకు తెలిసిందే కదా, నేను ఛాయ్ పెట్టుకుంటాను ఫస్ట్. ఇవాళ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏమేం చేస్తాం అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఎందుకంటే అలా మాకు షబే మేరాత్ అంటే రంజాన్ స్టార్ట్ అవుతుంది కదా, వచ్చే నెల నుంచి రంజాన్ రోజాలు అయితే స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈరోజు షబే మేరాత్ అంటే ఏం చేయాలి, ఏం చేసుకుంటాం అనేది ఈ వీడియోలో కూడా షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇవాళ బఠానీ కర్రీ చేస్తానా, దాంతోపాటు ఏదైనా మరి మా ఆయన మటన్ తీసుకొస్తాడు, చూడాలి. మటన్ తీసుకొస్తే మటన్ చేసుకోవాలి, దాంతోపాటు దాల్చా కొంచెం సేమియా అట్లా చేసుకుంటారు. రాత్రంతా జాగారం ఉంటారు, రాత్రంతా మెలుగుతో ఉండి పొద్దున ఫజర్ నమాజ్ వరకు మెలుగుతో ఉండి నమాజ్ చదివేసి వచ్చి ఇక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. రంజాన్ నెలలో మేము రోజాలు ఎట్లు ఉంటాం, ఏ టైంకు లేస్తాం, ఏ టైంకు తింటాం అనేది మొత్తం కూడా ఈ వీడియోలో అంటే నెక్స్ట్ వీడియోలో అంటే రంజాన్ నెలలో మీతో షేర్ చేసుకుంటా. ఎందుకంటే అట్లయితే షేర్ చేసుకుంటా. సిస్టర్స్ మీరైతే ఖచ్చితంగా రంజాన్ నెలలు మాత్రం మిస్ కాకండి. డే బై డే అన్న పెడతా, రోజు పెట్టకపోయినా డే బై డే అయితే ఖచ్చితంగా పెడతా. నేను ఆ రంజాన్ మంత్లో నేను మంచి రెసిపీస్ కూడా చేస్తాను. ఎందుకంటే ఒక పొద్దున ఉంటాం కాబట్టి రెసిపీస్ కూడా చేస్తా. కొత్త రెసిపీస్ నేను ఎప్పుడు చేయలేదు కదా, అసలు పాత ఛానల్లో రెసిపీసే పెట్టినా, ఈ ఛానల్లో రెసిపీస్ పెడతా. ఆ టైంలో మాత్రం కొత్త రెసిపీస్ మా స్టైల్లో రెసిపీస్ అయితే పెడతా. ఖచ్చితంగా చూడండి. కొత్తలో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బస్సు కూడా పోతుంది, స్కూల్ బస్సు చూపిస్తా. అంటే మా ఇల్లు రోడ్డు పక్కనే, మెయిన్ రోడ్ అని కాదు, మన స్ట్రీట్లో రోడ్లు ఉంటాయి కదా అట్లా. ఇక్కడ మొత్తం గ్రౌండ్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి అందరు కార్లు పెట్టుకుంటారు, చూస్తారు కదా. మా కార్ అయితే మాకు బిల్డింగ్ పక్కనే ఉంటుంది. ఇక్కడైతే 4 ఏంటంటే నేను ఛాయ్ పెట్టుకుంటా అని చాలామంది తెలుసు, పాత వాళ్ళకైతే, కొత్త వాళ్ళకైతే తెలియదు. ఎందుకంటే మనము తాగేది ఒకటే ఒక ఛాయ్, మంచిగా ప్రశాంతంగా కూర్చొని మంచిగా ఆస్వాదించి తాగితే దాని మజా అనేది వేరుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు మంచిగా పీస్ఫుల్గా ఉన్నప్పుడు ఒక ఛాయ్ మంచిగా వేడిగా కొంచెం చిక్కగా చేసుకొని చాయపత్తి కొద్దిగా చక్కెర కొంచెం ఎక్కువ వేసుకొని ఒక్కసారి తాగండి, ఎంత టేస్టీగా ఉంటుందో. ఇక మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత హడావిడి ఉంటుంది. ఇక్కడైతే చాయపత్తి కొద్దిగా తక్కువ అనిపిస్తుంది నాకు. ఇవాళ బఠానీ కర్రీ కానీ మా ఆయనకైతే ఫోన్ చేస్తా. ఫస్ట్ మా ఆయనకు ఫోన్ చేసి మరి ఏం వండాలి, ఏం తెస్తావు అని అడుగుతాయి. ఈ మధ్య చికెన్ తినద్దని చెప్తారు కదా, చికెన్కి ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి మా ఆయన అయితే గలాంటి టైంలో చికెన్ తీసుకొస్తాడు. కావాలనే తక్కువ రేట్ ఉంటుంది కదా తిందాం అని చెప్పి మా ఆయన అయితే బాగా తీసుకొస్తాడు. అది ఎప్పటి నుంచో అలవాటు మా ఆయనకు. మరి ఈసారి అయితే నేను వద్దంటానా, చూడాలి. ఏదైనా సేమియా కానీ ఏదైనా చేస్తే మీకు ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటా. పాలు లేవు, సేమియా చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ కూడా లేవు, చూద్దాం. నేను చాలామందికి వీడియో ఎట్లా తీస్తావు అక్క అని అడుగుతారు. వీడియో ఎట్లా తీస్తా అంటే మస్తు కష్టాలు పడతా వీడియో తీయడానికి, నాకు అసలు ఎవరు హెల్ప్ చేయరు. ఇగో ఇదైతే ట్రైపోడ్ తీసుకున్నా. ఈ ట్రైపోడ్ చూస్తారు కదా, ఇగో ఇదైతే తిరిగిపోయింది. అది యూజ్ చేయలేదు, కనీసం ఒక నెల యూజ్ చేసినా కావచ్చు. ఎందుకంటే నా ఎక్కువ మాట్లాడుకుంటా పనులు చేసుకుంటుంటాయి కదా, ఎక్కువ వంటలు అంతా చేయ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడతా కాబట్టి అంత చూయించా. కానీ ఇరిగిపోతే మా పెద్ద బాబు ఏం చేసిండు, ఎంసీలు ఉంటాయి కదా వాళ్ళ డాడీ దగ్గర, ఆ ఎంసీలు తీసుకొచ్చి ఇట్లా మొత్తం ఫిక్స్ చేసేసిండు. ఇదైతే ఇట్లా బెండ్ అవుతుంది, ఇట్లా ఉంటుంది, చూస్తారు కదా. ఇది మూవ్ కూడా అవుతుంది ఇట్లా. మనము లాంగ్ వీడియోకి అయితే ఇట్లా పెట్టుకుంటా, షార్ట్ వీడియోకి అయితే ఇట్లా పెట్టుకుంటా. షార్ట్ వీడియోకి ఇట్లా పెట్టుకోవాలి, లాంగ్ వీడియోకి ఇట్లా పెట్టుకోవాలి.
అయితే ఇది మా ఆయన షాప్లో తీసుకున్నాడు. కొంతమంది అడిగారు ఎక్కడ తీసుకున్నావు అక్క అని అడిగారు, కానీ ఇది నేనైతే షాప్లో తీసుకున్నాడు మా ఆయన అయితే. ఇది దొరకడం కూడా కష్టమైంది. అంతకుముందు ట్రైపోడ్ చిన్నది తీసుకున్నా 250. ఇది 550 650 ఉంది. ఎక్కువ అయితే యూజ్ చేయట్లేదు. ఇది కూడా లూజ్ అయిపోయింది, దీనికి నట్టు పోయింది. అంటే ఇట్లా పెట్టుకొని అంటే ఇట్లా ఉంటుంది కదా, దీనికి పెట్టేసి అంటే ఇట్లా పెట్టేసి వీడియో తీస్తా. ఇంకా మంచి మంచి ట్రైపోడ్లు తీసుకోవాలి, కానీ మన దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయి, అసలు ఇన్కమ్ వస్తలేదు. కాబట్టి ఒకవేళ ఫస్ట్ సాలరీ వస్తే కొన్ని అవుతున్నాయి. అంటే ఏమేమి తీసుకోవాలి నా ఛానల్కి సంబంధించి అవన్నీ ఉన్నాయి. అవి కూడా మీకు ఒకవేళ సాలరీ వస్తే ఇప్పుడు ఎక్కడ వస్తుంది సిస్టర్స్ అందరు అడుగుతారు, సాలరీ ఎప్పుడు వస్తుంది అక్క, సాలరీ తీసుకుంటాక పార్టీ అంటారు, కానీ సాలరీ రావడానికి ఇంకా మస్తు నెలలు ఉన్నది. ఎందుకంటే వ్యూస్ వస్తేనే కదా, వ్యూస్ వస్తేనే నాకు వైరల్ చేస్తేనే నాకు ఏమంటారు ఏమంటారు అబ్బా, వైరల్ చేస్తేనే నాకు వాచ్ అవర్స్ అంటే వ్యూస్ వస్తేనే నాకు యాడ్స్ అంటే ఇప్పుడు మనకు మానిటేషన్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే మనకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, బ్రేక్స్ వస్తాయి కదా, ఆ బ్రేక్ల మీదనే మనీ వస్తుంది. అంటే నాకు వైరలే చెప్తున్నాడు కదా, వ్యూస్నే వస్తలేవు. వ్యూస్ రానప్పుడు అదేమంటారు, వ్యూస్ రానప్పుడు మనకు అడ్వర్టైజ్మెంట్ అంటే బ్రేక్స్ ఎక్కడి నుంచి వస్తాయి, రావు కదా. చూస్తారు కదా, ఒక్క చేతితో పట్టుకొని ఎక్కువ చేతితో చేస్తాను, అందుకే ఇట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది. అయితే మనకు వ్యూస్ వస్తే బ్రేక్స్ వస్తాయి. మన ఛానల్ ఓపెన్ చేసి వీడియో చూస్తా అంటే బ్రేక్స్ వస్తాయి కదా, అందులో మనము స్కిప్ చేసే బ్రేక్స్కు వేరే రేట్ ఉంటుంది. స్కిప్ చేయకుండా ఆటోమేటిక్గా మనము చూస్తూనే ఉండాలి కదా. కొన్ని వీడియోస్ అయితే కొన్ని బ్రేక్స్ అయితే మనము స్కిప్ చేయలేము. అలాంటి వాటికి కూడా వేరే మనీ ఉంటుంది, దానికి ఒక రేట్ ఉంటుంది. అంతేకాకుండా మనం వ్లాగ్ చేసే వాటికి రేట్ వేరే ఉంటుంది. కుకింగ్ ఛానల్ చేస్తారు కదా, వాటికి కూడా రేట్ వేరే ఉంటుంది. మీకు కావాలంటే నా వీడియోకు ఎంత మినిమం నాది రెవెన్యూ ఎంత వస్తుంది అనేది కూడా మీకు షేర్ చేసుకుంటా. అంటే రేపటి వీడియో షేర్ చేసుకుంటా. ఒక్కొక్క వీడియోకు అంటే 1000 వ్యూస్ వస్తే ఎంత వస్తుంది, 500 వ్యూస్ వస్తే ఎంత మనీ వస్తుంది, ఒక 200 100 వస్తే మరి ఎంత రెవెన్యూ వస్తుంది అది అనేది కూడా మీకు చూపిస్తాను, లైవ్లో చూపిస్తాను. ఎందుకంటే మా ఆయన ఫోన్ లేదు కదా, అందుకని చూపిస్తా మీకు. కొంతమంది వాయిస్ ఓవర్ ఎట్లా ఇస్తారు అక్క అని అడుగుతారు, అది కూడా చూపిస్తా. ఎందుకంటే ఇవన్నీ ఫోన్ ఉండాలి, ఫోన్ ఉంటేనే నేను చేయగలుగుతా, లేకపోతే చేయలేను కదా. లేదా మా పిల్లల బెడ్రూము, ఇక్కడ కూర్చొని అయితే తాగుతాను. నేను ఎక్కువ బెడ్రూమ్లోనే చేస్తా, ఇక్కడ చెయ్యను. ఎందుకంటే ఓపెన్గా ఉన్నది కాబట్టి అందరికి వినబడుతుందని చెప్పి అయితే ఆ వాయిస్ ఓవర్ ఎట్లా ఇస్తారు, ఎడిటింగ్ ఎట్లా చేస్తారు, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. రేపటి వీడియోలో ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తా. అంతవరకు సెలవు, నమస్తే, ఉంటా మరి.